ఎట్లా అనిపిస్తుంది తెలుసా? పాపం ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న న్యాయాన్ని ఈరోజు గట్టిగా సంపాదించిండ్రు, చేజిక్కించుకున్నారు. అట్లా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మరి కేజ్రీవాల్ ఓటమికి బీజేపీకి, ఇప్పుడు మరి బీజేపీ అక్కడ ఢిల్లీలో గెలవడం, మరి ఇప్పుడు తెలంగాణలో ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం? ఖచ్చితంగా ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో గెలిచినాం, ఆ ప్రభావం ఢిల్లీ మీద ఎట్లుండే? ఢిల్లీ గెలిచిండ్రు, ఢిల్లీ గెలిచింది, ఆ ప్రభావం ఎట్లుంటది? తెలంగాణలో గెలుస్తాం అంతనే. ఎందుకంటే ప్రజలు ఏడనైనా ఏం చూస్తారంటే ఎట్లా జరుగుతున్నాయి ఈ రాజకీయాలు, న్యాయం ఏమి నడుస్తుంది, వేరే పార్టీల వాళ్ళు ఏం వాగ్దానాలు చేస్తున్నారు, ఆ వాగ్దానాల్లో ఎంత న్యాయం ఉంది, ఎంత ధర్మం ఉంది. ఇప్పుడు అట్లా మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఆడ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇష్టం వచ్చినట్టు 10% ముస్లింలకు తీసుకెళ్లి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళ ఆడకూతుళ్ళని పోయి దిక్కు వన లేకుండా అయిపోయి మహారాష్ట్రలో ఎత్తుకపోతుండ్రు. మళ్ళీ నువ్వు పోయి వాళ్ళ దగ్గరే పోయి నువ్వు ఎత్తి కొట్టుకోవాలంటే ఇక చచ్చూరుకోదా ఇంట్లో అమ్మ నాయన ఎడపోవాలి? అది చూసిండ్రు వాళ్ళాడ. మహారాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు తీసి వాళ్ళకి మౌలానాలకు, ముల్లాలకు, ఇమాంలకు, అరే నీకు వగ్బోర్డు వేరే పెట్టుకుంటివి, నువ్వు డబ్బులు వేరే పెట్టుకుంటివి, నువ్వు మళ్ళీ ముస్లిం పర్సన్ లా పెట్టుకుంటివి, నువ్వు మైనారిటీ అంటివి, ఇవన్నీ పెట్టుకున్న డబ్బులు మళ్ళీ 500 కోట్లు కావాలని అడిగా మహారాష్ట్ర గవర్నమెంట్ది. ఏదో అప్పుడు మేము వస్తే మేము ఇట్లు ఇస్తాం అన్నారు. అగాడి కాంగ్రెస్ అందరు కలిసి ఎంఐఎం కూడా మొత్తం సుత్తా అయిపోయి ఇట్లా సుత్తా ఓడిపోయి వచ్చిండ్రు. ఇది చూసి ఢిల్లీలో ఏం అర్థం చేస్తున్నారు? అమ్మకి ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇప్పటిదాకా భ్రష్టాచారం అది కూడా చేసే. నువ్వు మాటలు మాట్లాడి మాటల దగ్గర నిలబడాలి, ఒక వ్యక్తిత్వంతో నిలబడాలి. అంటే నిలబడకపోయిరి ఏం చేసిరి? డబ్బులు కొట్టేసిరి, చిన్న ఇండ్ల నుంచి పెద్ద ఇండ్లకి వెళ్ళిపోయిరి. లంచం తినమని చెప్పి లంచాలే తినిరి, అది కూడా మందు బాటిళ్ల మీద తినరి, ఆడ కూతుర్లను కొట్టిరి. ఇంత చేసినాక ఎవడయ్యా వాళ్ళని ఎంచుకుంటారు? నువ్వు ఎంచుకుంటావా? బుర్రున్న ఓటర్ పోయి ఇట్లాంటి వాడికి నేను ఓటు వేసి నేను చచ్చిపోతా అంటాడా? ఎవడు అన్నాడు కదా? ఆ అక్కలు తెచ్చుకుంటారు. మా ఢిల్లీలో అన్నదమ్ములు అక్కజల్లారు అందరూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని చేసినటువంటి కామెంట్స్ మీరు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు చేసే కమెంట్స్ మీద నువ్వు నేను ముచ్చట మాట్లాడు కూడా నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఏం తెలుసా? చదువుకోడు, ఏం తెలుసుకోడు, ఏందో పక్కన ఎవడంత చిట్టి రాసిస్తారు, ఆ సిటీస్ చదువుతా ఉంటాడు రాహుల్ గాంధీ. ట్విట్టర్లో పెడతాడు, ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు, ఏం పెడుతుండు? ఆయనకు అక్కలు ఉందా? సరే నేను ఒక్క ప్రశ్న వేస్తా, ఆయన ఏం పెట్టిండు? మొన్న గల్తు జరిగినాయి, ఓటర్ల లిస్ట్ లో తేడా జరిగింది, మహారాష్ట్రలో లేని ఓటర్లు ఎక్స్ట్రా వచ్చిండ్రు. ఏ దినమైనా మరి నీదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈడ ఎంపీ ఎలక్షన్ ఎంత అన్యాయం జరిగిందో నువ్వు ఏ దినమని వచ్చి చూసినావా? ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ సెంటెన్సెస్, ఏ వాక్యాలు అయితే ఇన్స్టాగ్రామ్ లో రాసిండో మహారాష్ట్ర గురించి, ఫస్ట్ రా గురిగించ పూసక వెనక నలుపు తెరవదంట. నువ్వు రారా, అది నేను చూపిస్తా నీకు. అంటే మేమే 8 ఎంపీ సీట్లు గెలిపించినాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇంట్లో కోసం మనకి రిటైర్ అయిపోమని దరిద్రం అవుతుంది, దేశానికి దరిద్రం అవుతుంది. నువ్వు గెలిపిస్తే 8 సీట్లు గెలిచేదంటే మరి అట్లా ఉంటే మరి ఇక మొత్తం ఇన్నేళ్ల సంధి నువ్వు ఫుల్ మాకే గెలిపించేడుతుండే, మేమే చీఫ్ మినిస్టర్లం అయిపోతాం కదా. ఆ పార్టీ గెలిపిస్తే మేము గెలుస్తామా? అదే రాహుల్ గాంధీ అంటుండా నేను గెలిపిస్తే నువ్వు గెలిచినావని. అంటే ఎంత పిల్లగాడికి అక్కలు పని చేస్తలేదో చూడండి. ఎవరన్నా అపోజిషన్ పార్టీ లీడరు నేను గెలిపించినా అందుకు నువ్వు గెలిచినావు అంటారమ్మా? నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది అంటే నేను ఒప్పుకుంటున్నావు అనమాట. ఏమని? బీజేపీ బెస్ట్ పార్టీ, బీజేపీ చాలా బాగా పనిచేస్తుంది, నాకు చేత కాదు, నాకు యోగ్యత లేదు అని ఒప్పేసుకొని నువ్వు అంటున్నావు నేను గెలిపించినాం, నువ్వు గెలిచినావు అని. మేడం, దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీలో ఇప్పుడు చాలా అంటే పొల్యూషన్ కానీ ఇట్లాంటి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఢిల్లీ ప్రజలకి మరి బీజేపీ పార్టీ ఎట్లాంటి భరోసా ఇవ్వబోతుంది, మరి ఏం చేయబోతుంది? చూడయ్యా, ముందు భరోసాలు ఇచ్చి ఓట్లు తెచ్చుకునే బాపతి బీజేపీ కాదు, నీకు తెలుసు, అందరికీ తెలుసు. మేనిఫెస్టో ఏమి భరోసాలు ఇవ్వకుండానే వాళ్ళు ఏం చేస్తారో దేశం అంతా చూసి నెగ్గించుకుంది. నెగ్గినాక ఏం ఆపుతుందయ్యా నరేంద్ర మోదీ గారిని ముందు తీసుకుపోనికి? ఎవరైనా అడిగితే చేసిండు ఆయన? 10వ స్థాయిలో ఉండే ఆర్థిక స్థితి ప్రపంచంలో 5వ స్థాయికి ఎవరైనా అడిగితే చేసిండు ఆయన? ఎవరైనా అడిగితేనే 10% తగ్గించిండా ఇన్కమ్ ట్యాక్స్? 12 లక్షల స్లాబ్ ఉన్నోళ్ళకి, జీతాలు ఉన్నోళ్ళకి. ఆయన ఎవరేం అడగక్కర్లే. ఆయన ఒక భారతీయుడు, ఆయన ఒక దేశవాది, ఆయన ఒక నేషనలిస్టిక్ లీడర్, ఆయన ఒక పేట్రియాట్, ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయనకి ఏం చెయ్యాలి అనేది అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి నిరవధికంగా ప్రజల కోసమే ఆలోచించి కృషించే చక్కటి నేత. ఆయన ఏం చేస్తాడో చూద్దాం. మేడం, మీరు ఇంత మాస్ లీడర్ అయ్యి ఉండే మరి ఎంఐఎం పార్టీ మరి అక్కడ అదే నడుస్తా ఉంది, మీరు ఏం చేయలేకపోతున్నారు? ఏం చేయలేకపోతున్నారంటే ఇప్పుడు ఏం చేయలేదో చెప్పు, దానికి ఆన్సర్ ఇస్తా నేను. ఏం చేయలేని నీ ప్రకారం? ఇప్పుడు ఇంత మాస్ లీడర్ అయ్యి ఉండి కూడా ఎంఐఎందే ఊపు నడుస్తా ఉంది అక్కడ, మరి బీజేపీ అంటే మరి ఎంఐఎం వాళ్ళు కలిసిపోయి కాంగ్రెస్ ఊతున్నారు కదా, ఏం చేస్తావు నువ్వు? మరి
దింపు మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఈయన దింపుదాం, మేడం అప్పుడు చూపిస్తా ఏందో. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేమే గెలుస్తున్నాం తీసుకోండి ఖరాఖండ్.